అది ఆ బ్రౌన్ మనీ అంతా తీసేసుకొని రియల్ మనీ ఇచ్చేసి ఓ పాట పెడతా డ్యాన్స్ చేస్తావా అది రాదు నేను పాడతలే ఓనుగా ఏం చిల్లర చేద్దు ఎంతగా పడతానా నీ లెక్క చిల్లర కానీ అనుకుంటే లంగోడు కాడు అనుకుంటే నీ ప్యాషన్ నాకు వెళ్ళలే నాయన ఎందుకు వచ్చింది హీరోలు చేస్తే చేసుకుంటారు మేము వేసుకుంటే చూడరా మేము వద్దులే హీరోయిన్ అంటే ఆడది నువ్వు ఆడేనా తేడానా మళ్ళా నువ్వెందుకు వేసుకుంటావు అట్లాంటివి ఎవరు చూపిల్లనా తొడలు నీ చిల్లర నాకు నీతో వచ్చినది కానీ చిల్లరన వెళ్తేలా ఆ బ్యాట్ బాల్ వాడు చేస్తే త్వరగా క్రికెట్ అన్న ఆడతా ఎందుకంటే నాకు స్పోర్ట్స్ లేకపోతే కాదు పెద్ద పెద్ద ఢిల్లీలో కొట్లాడుతుంది నేను పోలేదనే చాంతనాలు చేయి నీకు ఏడగాలాడు ఉంటుంది చాంతనాలు చేయి నీకు ఏడగాలాడు ఉంటుంది కదా బాంబే ఢిల్లీ ఒకటేనేదన్నా నీకు తెలుసా బాంబే ఢిల్లీ ఒకటని చెన్నై చైనా ఒకటే తెలుసా ఎర్రోడు కాక నువ్వు ఎరిబంగలోడు ఆజేనా బండి ఏ క్రికెట్ ఆడికి వస్తుగా లేదు పని ఉంటుంది ఆజే ఇటు ఉంది లేవి బండ్లు ఏమన్నా పోయే అడ్డం ఏమే పండగ కదా నువ్వు కూడా స్మార్ట్ గా ఉందప్ప నీది ఎవరు బాగుంది బాగుంది షార్ట్ ఏనా ఇట్లా ఉన్నట్టు ఫోన్ కూడా చేయకుండా అదే నిన్న బ్యాగ్ ఇచ్చింది కదా ఏం బ్యాగ్ నిన్న సంచి మాది సంచే మళ్ళీ బ్యాగ్ అంటావు నా టెన్షన్ పెడితే ఏ బ్యాగ్ నుంచి వచ్చారా నాయన బ్యాగ్ అని నీకు సంచి ఇచ్చిండి చూడు బ్యాగ్ గుర్తుంది చూడు సంచి సంచి ఇచ్చిన రాత్రి ఆ సంచి తీసుకొని రా పోమ్మా అర్జెంటా రోజు చెప్పి క్రికెట్ ఆడిపోతావా పని ఉంది ఏ నీ లెక్క పని పాట లేకుండా ఏమన్నా ఏమన్నా అనిపించుకోవాలందా నీకు నాతో తేనవుడు సంచి ఏడబెట్టావనో గుర్తుందా నిన్న భద్రంగా పెట్టరా నీ చేతికి ఇచ్చిన నువ్వు ఏడబెట్టినావో చూడలేదు అది ఏడుందో కూడా తెలియదు నాకు ఇంతవరకు బ్లూ కలర్ ఉంటుంది కలర్ తెస్తాడులే వాడు ఈ పాడిగా సంచి అంతా ఎత్తికింటాడు ఆ సంచి గుంది ఫాస్ట్ పో ఆయన పోలంటే అడుగు బాన్కెట్కి ఇచ్చింది దానోరా బాగా చేస్తాను డే ఉందేస్తామా సరేలేనా మన ఇంట్లో ఆడికి పో వాడు తెచ్చే కింద సేపు చెప్తాను చూడు ఏముందని ఆయన ఇస్తే నేను అడగలే ఏముందని నీకు ఎందుకు ఏముంది దాంట్లో ఏం దీంట్లో ఉండేదనా డబ్బులా కాదు నువ్వు డబ్బులు నా దగ్గర ఎందుకు పెట్టిపోయినావు నువ్వు నమ్మకం అని చెప్పి నువ్వు మళ్ళా నా దగ్గర సంచిలో పెట్టి 5 లక్షలు కాదు నమ్మకం మీద నాకు ఒక నిజము నీ నమ్మి డైమండ్స్ కూడా ఇస్తారు నమ్ముతాను గోల్డ్ ఇస్తారు బంగారు ఇస్తారు చెప్పాలి కదా డబ్బు ఉందిరా ఇంత నేను మడల టెన్షన్ పూల్లో పెట్టిస్తావో చెవులో పువ్వు పెడతావో ఎవరికి తెలుసు ఫస్ట్ దీంట్లో చెక్ చేసుకున్నా ఎందుకని మంచిది నీ నమ్మకం వద్దు వాడు చెప్తాడు నా చెయ్యి వరకు ఉండి నేను నమ్ముతా అంటే నా చెయ్యి దాటి వేరే వాళ్ళు చెయ్యి పోయింది ఎవరు ఎవరు నువ్వు నమ్మకమే మేము పెంపకం ఎవరు ప్రాణం ఇస్తావో తీసుకుంటారో తెలుస్తుంది నా ఒక్కసారి చెక్ చేసుకున్నా నమ్మకం ఉందినా మళ్ళా ఆడిపోయినాక మళ్ళా లేదు డబ్బులు పోయింది మీరే మళ్ళీ అట్లా కూడా రియాక్ట్ అయ్యే రకమైనది చూసుకో సార్ చెప్తాను కదా మళ్ళీ ఎందుకు నిమేశానంటే నమ్మకం మళ్ళా దొంగ అంటే డబ్బు అంటే దొంగ అంటే దొంగ అదే అర్థమైంది అది కట్టి కళ్ళ ముందు చూస్తే నా సాటిస్ఫైడ్ నువ్వు వాడుకో సాటిస్ఫైడ్ ఓడేసారి 5 లక్షలు అంటావు 10 వీలర్ లారీ మాట్లాడినాను నువ్వు ఏమన్నా మాట్లాడుకో 10 వీలర్ మాట్లాడుకో ఓహో నిమజ్జనకి లారీ నీకెట్లా తెలుసు డీజిల్ కొట్టేది వీడే కదా నువ్వు నిమజ్జన రోజు కాబట్టి లారీ మాట్లాడినాడు అంటే
నువ్వు వినాయకుడు వచ్చాక కదా మాట్లాడేది ఇంకా అంటే లారీ ఇంకా ఏ పనికి ఉపయోగపడదా రోజు ఆ టైం కాదు ఈ టైం మాట్లాడు ఏమోలే తిన్నాను టెన్షన్ అవుతుంది త్వరగా తిన్నా మొత్తాన్ని పిల్లోడు అన్నీ తెలుసు వానికి అమ్మా భలే ఉంది ప్యాంట్ కూడా షార్ట్ షార్ట్ లంగా పెద్దది ఉంటే 3 పీసులు చేసి కుట్టిపిచ్చి లంగా పెద్దది ఉంటే 3 పీసులు చేసి కుట్టిపిచ్చి నైస్ ఇది నువ్వు చెప్పు నిజం చెప్పు ఏ నిజమే చెప్పిన లంగా తెచ్చిండేది గోవా గజని టైప్ నా నువ్వెందుకు అంత టెన్షన్ పెడతావు 170 నీకు నమ్మకం ఫ్రీగా ఉన్నావు ఏమే డబ్బులు 2 ఎక్కువైనాయా ఏనా భద్రంగా ఏమైనా చేసినావా నువ్వు భద్రంగా నువ్వు ఏమైనా చేసే రకమే 100 నువ్వు ఏమైనా చేసే రకమే 100 200 500 ఎక్కువ వేసింటావు అదేమన్నా పొరపాటు పడింది వచ్చా ఒకసారి చూడండి చూసేదేమో నీకు తెలుసు కదా తెలిసిందే కదనా మన గురించి నమ్మకం నమ్మకం సార్ నువ్వు చూడు 5 లక్షలు లారీ ఇదేది బ్రౌన్ మనీయా బ్రౌన్ మనీ అంటే నీకు తెలుసు కదా తెలుసు అది ఇప్పుడు చెప్తాడు బ్రౌన్ మనీ ఏంటంటే ఈ బ్రౌన్ మనీ తీసుకొని రియల్ మనీకి ఈ బ్రౌన్ మనీ తీసుకొని రియల్ మనీకి ద బ్రౌన్ మనీ ఎంత తీసుకో అది ఆ బ్రౌన్ మనీ ఎంత తీసేసుకొని రియల్ మనీ బ్రౌన్ మనీ ఉంటుంది బ్రౌన్ మనీ నీకు తెలుసా అంటే నాకు తెలుసా 5 లక్షలు అవి 5 లక్షలు మరి 5 లక్షలు ఫస్ట్ ఎవరితోండే 5 లక్షలు ఆయనతోనే ఉండు నెక్స్ట్ నువ్వు ఎవరి చేతికి ఇచ్చినావు అది నా చేతికి ఇచ్చినావు నేను ఎవరి చేతికి ఇచ్చినా శివ చేతి నీ చేతికి ఇచ్చినావు నేను ఇప్పుడు వైట్ మనీ చెప్పినావా నీ చూసినా ఏమన్నా వైట్ మనీ వైట్ మనీ నాకు వచ్చింది నేను వైట్ నీకు ఇచ్చిన నువ్వు మళ్ళా నాకు బ్రౌన్ ఎందుకు ఇస్తాను వైట్ మనీ బ్రౌన్ మనీ ఎట్లా బ్రౌన్ కాదు బ్లాక్ చేసి ఇచ్చినాడు అప్ప బ్లాక్ చేసి ఇచ్చినాడు బ్రౌన్ కూడా కాదు బ్లాక్ అది కాదు ఇప్పుడు డబ్బులు ఏ దానికోసం నిమజ్జనం అది వినాయక లారీ మాట్లాడిన భోజనాలు అన్నదానం అన్ని ఉన్నాయి పొద్దు ఈ రోజు పెట్టుకుంటారులే దండలు లైటింగ్ సెట్లు డీజే లైటింగ్ అదే డాన్స్ వేస్తారే పిల్లలు లారీ పెద్ద 10 వీలర్ మాట్లాడేసాం దానికి హెవీ ఇప్పుడు క్యాష్ ఇప్పుడు అర్జెంట్ అర్జెంట్ ఇప్పుడు ఇయ్యాలని అందరికి పంచాలి కదా ఇప్పుడు అన్ని ఇంకా వినాయకుడి అంతా అదంటే ఇదంటే నిమజ్జనం అన్నదానం డాన్సులు నీకేమన్నా నువ్వు చూడాలి కదా చెప్పరు ఆయన డబ్బులు అని నాకు అప్పుడే నిన్న సెల్లు తీసుకున్నప్పుడే దొంగ నా కూడా అర్థం అయిపోయి వీడు దొంగ నా కూడా నా ఏమి నువ్వు దొంగ నా కూడా నా ఏమి నువ్వు దొంగ దొంగ అంటున్నావు పొల్ల పొల ఆయన నమ్మకంతో నాకు ఇచ్చినాడు నేను నమ్మకాన్ని నిలబెడతానే నమ్మకంగా ఇచ్చినప్పుడు నువ్వు నాకు నమ్మకంగా ఇయ్యాలా లేదా నువ్వు నాతో మాట్లాడు నువ్వు వైట్ మనీ బ్రౌన్ మనీ ఎందుకు చేసినావు బ్రౌన్ మనీ నా కొడుకు ఈ నా కొడుకు ఎవడు చేసినాడు మళ్ళా నీకు బ్రౌన్ మనీ ఐడియా ఉంది కదా అంటే ఊ అని కూర్చున్నావు ఊ అంటే వచ్చే చెప్పినాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పే ఆ మనీ వైట్ మనీ ఏమైందో వైట్ మనీ నాకేం తెలిసినట్టే మరి నువ్వు నాకేం తెలిసినట్టే మరి నువ్వు సరిగ్గా మాట్లాడాను నువ్వు ఎవరు మాట్లాడుతాను నువ్వు అట్ట పెట్టి నువ్వు ఇచ్చి అంటే డబ్బులు తీసుకోమా నువ్వు అంత పడా నువ్వు వచ్చా కానీ అన్నయ్య మగం చూసి ఇచ్చిన సరేనా ఇప్పుడు వాన్ చేతికి ఇచ్చినావు చూడి అది నా పొరపాటు కాదు అసలు నేను అసలు ఆడెత్తుకొని వచ్చినామో అక్కడ పోయి ఎత్తుకోపో అక్కడ పోయి చూసుకోపో ఇచ్చినారో పోయి తెచ్చిన చోటే మార్చి పెట్టాపో చోటే మార్చి పెట్టాపో పో తెచ్చుకోపో లేదు మారలేదు ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉన్నాయనేది నాకు నోట్లు కనపడినాయి సంచి బయట నువ్వు నా చేతికి ఇచ్చినప్పుడు నాకు సంచి బయట నోట్లు అన్ని కనపడినాయి ముట్టుకుంటే తెలిసిపోతుంది కట్టే అవి పేపర్లు గాంధీ తాత కనపడిన అన్ని చూసినాను చూడు గాంధీ తాత పోయి బ్రౌన్ హుడ్ వచ్చినాడు రాబిన్ హుడ్ టైప్ ఈ బ్రౌన్ హుడ్ వచ్చినాడు రాబిన్ హుడ్ టైప్ ఈ బ్రౌన్ హుడ్ ఎవరు బ్రౌన్ గుడ్ కూడా అసలు ఈ వ్యాధి అసలు డబ్బులు ఉండేదని తెలుసు బాగా చూడు ఇప్పుడు నేను గిన చూసుకో అని చెప్పకపోయింటే ఈ లారీ ఒక 2 భోజనాలు ఒక 2 పూల్లో ఒక 2 ఏమి అన్నం తింటారు చూసావా అవే పరిచి అవే 2 తింటారు ఏంటి మాట్లాడుతున్నాను నువ్వు అంత ఇప్పుడు ఆయన సమాధానం ఏం చెప్పుకుంటాడా ఎవరికి ఇచ్చినాడు ఆయన చెప్తాను నేను ఇచ్చిన 5 లక్షలు సంచి ఏం చేసిన సంచి నువ్వు డబ్బులు నాకు ఇలా సంచి ఇచ్చిన సంచి ఇచ్చినావు సంచి డబ్బులు ఇచ్చినావేమన్నా డబ్బులు సంచి ఇచ్చిన దాంట్లో బంగారు కేజీ పెట్టినా నువ్వు నేను మాట్లాడాలి నువ్వు సీరియస్ కాదు నువ్వు కాదు కేజీ బంగారు పెట్టినా
నువ్వు నేను డబ్బు వజ్రాలు పెట్టినా నువ్వు చెప్పు మొత్తం సబ్బులంతా నా దగ్గర పెట్టినాడా సజ్జా దూర్చారా నువ్వు చెప్పు మొత్తం సబ్బులంతా నా దగ్గర పెట్టినాడా సజ్జా దూర్చారా కేజీఎఫ్ బంగారంతో కూడా పెట్టినా అని చెప్పు మళ్ళా ఏంటంటే ఇంత ముందు వద్దులేండి మా ఒకసారి కేజీఎఫ్ అనే అంటే దాంట్లో డబ్బు మీద ఎంత ఆశ ఉందో నువ్వు కేజీఎఫ్ కాదు పీజీఎఫ్ కేజీఎఫ్ కాదు పీజీఎఫ్ అనుకో డబ్బులు నేనేం మాట్లాడలే నువ్వు డబ్బులు చూసి చెప్పాలా నువ్వు డబ్బులు ఇస్తున్నా కంప్లైంట్ ఇస్తారా నా మీద సీరియస్ కంప్లైంట్ నువ్వు లాయర్ పెట్టుకో సీరియస్ గా 50,000 ఖర్చు పెట్టుకో లాయర్ నేను వీని మీద కంప్లైంట్ ఇచ్చి 5 లక్షలు పెట్టుకుంటా లాయర్ ఎట్లుంది అంటే మీరు డబ్బులు పెడితే ఎట్లా మారిపోవచ్చు మళ్ళీ ఎవరైనా మళ్ళీ నువ్వు మారడం లేదే నా డబ్బులు మార్పు నీలో చెందలేదు నేను కావాలంటే ఏదో రకంగా రాత్రికి ఎంతో అడ్జస్ట్ చేస్తా వాళ్ళకి ఫోన్ చేశాను చెప్పు నువ్వు నన్ను మాట్లాడతా మాట్లాడక అంటే నేను లేస్ మాట్లాడాలా నువ్వు చెప్పు నేను నీకు ఇలేదా ఇది ఇద్దా ఈ స్టార్టింగ్ లో ఇచ్చినా అని చెప్పినాడు ఇప్పుడు ఈలే అన్నాడు ఈడే ఉంది సాక్ష్యం దొరుకుతుంది హలో అన్నా వాళ్ళు ఫోన్ చేస్తాను డబ్బులు తేవాలంటే 5 లక్షలు అది వాళ్ళందరికి పంచాలి కదా చూడు 10 వీలర్ లారీ మాట్లాడి లారీ అయిపో లారీ అయిపో మళ్ళా పెట్టరా నాయనా ప్రశాంతంగా హలో నువ్వు అన్నా మీ పేమెంట్ యాడికి పోదు రేపు ఇస్తాము ఇప్పుడు పంచాలా రేపు ఇస్తే ఇంకేం లే వాళ్ళే అడిగిటారు లారీ ఓనర్ చచ్చిపోయినాడంట మీరు ఏడా అయిపోయి 10 వచ్చినాయంట కాదు ఆఫర్లు 10 వస్తే ఇడిచి పెట్టుకొని మీ అట్లా వాళ్ళ దగ్గరికి వచ్చినా అంటున్నాడు కాదు ఇప్పుడు లారీ ఓనర్ చచ్చిపోయినా మీ లెక్క అడిగిపోదు నువ్వు డ్రైవరే కదా మాట్లాడేది ఓనర్ చచ్చిపోయింది ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతానేది డ్రైవర్ తో నేనా అంటే డ్రైవర్ కూడా ఆల్రెడీ చచ్చిపోయినాడంటే ఇప్పుడు క్లీనర్ ఎట్లా పని చేసిన వాడు హలో 5 లక్షలు కాదా లారీ పక్క తీచ్చు కదా అప్ప ఎవరు మాట్లాడేది క్లీనర్ గాని కూడా చంపినారంటే మీ ఇంటికాడ లారీ అడ్డం పెట్టినాడు డ్రైవర్ చచ్చిపోయినాడు ఓనర్ చచ్చిపోయినాడు క్లీనర్ చచ్చిపోయినాడు లారీ ఒకటి మిగిలిందంట వాళ్ళకి కాదు వాళ్ళది అయిపోయిందిలే వీళ్ళకి డీజే వాళ్ళకన్నా ఫోన్ చేసి ముగ్గురు చచ్చిపోయినారు లారీ కదలకోకుండా డబ్బులు ఇస్తేనే కదులుతారని అడ్డం పెట్టినారు ఆడ ట్రాఫిక్ జామ్ అయింది హలో డీజే సాదిక్క ఎవరో కానీ ఆయన శేఖరాన్ని డబ్బులు గురించి ఏదో ఆపినారంట కదా అంటే కొట్టండి డీజే వస్తారు కానీ నన్ను కొట్టే తట్టుతారు డబ్బులు తీసుకోకుండా మళ్ళీ నువ్వెవరు మాట్లాడేది వయా పెట్టు ఫోన్ ఇంకో విషయం చెప్తే నువ్వు బాధపడతావు డీజే వాళ్ళకి కరెంట్ షాక్ డీజే పేలిపోయిందంట డీజేనే లేదంట డీజేనే పేలిపోయింది వాళ్ళ భోజనాలు తోలుదన్న మాట్లాడు ఏమిరా నువ్వు ఇట్లా చేస్తావు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బాగా అంతా కలిసి జనాలందరికీ జరుపుకోవాల్సిన సంబరాల్లో డీజే బాయ్ లారీ డ్రైవర్ బాయ్ ఓనర్ బాయ్ క్లీనర్ బాయ్ ఎత్తిపోయిన దానికి చచ్చిపోతా ఉన్నారేమో జనాలు డబ్బులు అంతా నీ మీదకి వస్తున్నాయి ఇప్పుడు దాంట్లో 10,000 తీసుకో సరే నువ్వు మంచిగా అడుగుతావు అనిలేనా నీ స్టైల్లో నువ్వు అడగనా నువ్వు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నువ్వు మాటకు వచ్చారు సంచులు తీద్దు నువ్వు ఆ బ్రౌన్ అది ఆ చేతికి ఫస్ట్ బ్రౌన్ ఓ చేతిలో పెట్టు బలం వస్తుంది బ్రౌన్ కరెన్సీ పెట్టుకో జోలో పెట్టు చెడ్డీలోకి పెట్టు ఆ లంగాలోకి పెట్టు ఆ లంగా చెడ్డీలోకి పెట్టి బ్రౌన్ బలం వస్తుంది ఇప్పుడు అడుగు వైట్ మనీ అదేందో బ్రౌన్ లో ఉన్నాయి లేవు నాన్న డబ్బులు ఉంటే తెచ్చేది ఆడ పెట్టాడు మన్నాక అట్లా సెల్లో అవన్నీ టబ్బులోకి వేసింటావు అట్లా వేసింటావు నాకు తెలిసిపో లేదు పడేసి పోయింటాడు దొంగోడు ఎవడని పడేసి నువ్వే తీసుకో తప్పు నీది కాదు మంచోడు నువ్వు మంచోడు నాకు తెలుసు నువ్వు తీసుకోండవు అన్నేమంటాడు మన ఎట్లా పడిపోయినాయి దొంగ వచ్చినాడు పక్కకి అట్లా 5 లక్షలు ఆడడం 5 లక్షలు ఆడడం పడింటాయి సంచిలోకి వేసుకుంటారా సరే ఒక 500 1000 తగ్గించుకో పట్టు 30,000 పోనిపో డబ్బులు
కట్టాడు రవ్య వాళ్ళకి ఇయ్యాలా నేను మాట ఇచ్చినా లోపల చిల్లర కూడా కనుకుంటాడా కట్టుకోకుండా ఎంగిల్ ఎగురుతాంది నువ్వు చచ్చిపోతున్నావు నువ్వు ఏంది ఎంగిల్ పడుతుంది ఇప్పుడు వాళ్ళంతా ఉమ్ముతారాడు మళ్ళా లెక్క కట్టలేదని దాని గురించి ఎవరు చెప్తారు ఏడుస్తాడు ఆయన వాళ్ళు ఉమ్మించినప్పుడు ఎవరు పడే వాళ్ళు ఉమ్మించినప్పుడు గుర్తొచ్చింటుంది ఏడున్నాయి లెక్క లేవా సంచి పక్కన పెట్టు మళ్ళా వేసుకోనా రాయి వేసి కొడతాను అది కాదు కంకర్లు వేసి కొట్టు బ్రౌన్ కరెన్సీ కాదు అది స్టోన్ కరెన్సీ ఇప్పుడు స్టోన్ కరెన్సీ చెప్తాడు చెప్పు ఊరికన్నా ఏదో చెప్పు లేక ఏడా మంగళపురంలో తీసుకు ఏ సార్ చెప్తా మంగళపురం లేదు యాడుంది మంగళపురం ఇది ఇల్లు ఈడు పెట్టుకొని మంగళపురం ఆడ ఎందుకు పెట్టొచ్చినావు ఇంట్లో లెక్క తీసిపోయాడా ఉడానా చెప్తాడు నన్ను ఎందుకు సీరియస్ అవుతావు ఉడానా చెప్తాడు నన్ను ఎందుకు సీరియస్ అవుతావు నువ్వు యాడాడు ఎందుకు పెట్టొచ్చినావు ఇంట్లో లెక్క తీసిపోయి ఏం ఆపరేషన్ నీకు పైల్స్ ఆపరేషన్ కూడా చేపిస్తాండి మరి ఏడే ఉంటే చెప్తాను లేనా రాయి పగిలిపోయింది అది కొత్తది వేసుకున్నా రాయి అది వేసుకున్నా పగలదు చెప్పు అని నీడు చెప్పు 6 లక్షలు నిండేది చెప్పు 6 రౌండ్ నిండేది అది చూస్తే 6 ఎక్కువ ఉందే 10 ఉండే కదా అది చూస్తే నువ్వు 10 పెట్టినావా మర్చిపోయి తెచ్చిండొచ్చు సంచిలో కదా ఇప్పుడు పని చేద్దాం ఇప్పుడు ఓడిసా సంచి పడేసానా 5 కదా సరే 5 కాలేనా ఓ పని చేద్దాం యా ఊరు చెప్పి నేను మదన పులి దొరుకుతుందో లేదో పక్కన పెట్టేసి బండి వేసుకొని మదన పులి తొక్కని పోయి మదన పులి అంట ఇప్పుడు నువ్వు చూపి పులి అంటే ఏందో అంత చూస్తాడు చూడ ఉన్నాడు చూడ